తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన ఇంట్లో ఎవరికైనా చిన్న జ్వరం వస్తేనే టెన్షన్ పడతాం. అలాంటిది క్యాన్సర్ లాంటి మహమ్మారి సోకితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. రోగంతో చేసే పోరాటం ఒక ఎత్తు అయితే ఆసుపత్రి ఖర్చులతో చేసే పోరాటం మరొక ఎత్తు. ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు ఈ వైద్య ఖర్చులు భరించలేక ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు మనం చాలా చూసాం. కానీ ఈ బడ్జెట్లో 2026లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బాధితుల కన్నీళ్లు తుడిచే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్లో సామాన్యుడికి దొరికిన అతిపెద్ద ఊరట ఏదైనా ఉందంటే అది మెడిసిన్ రేట్లు తగ్గడమే. క్యాన్సర్ పేషెంట్లకు, అరుదైన వ్యాధులతో బాధపడే వారికి ఈ బడ్జెట్ నిజంగా ఒక సంజీవిని లాంటిది. అసలు ఏ మందుల రేట్లు తగ్గాయి, దీనివల్ల సామాన్యుడికి ఎంత మిగులుతుంది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ చికిత్సలో వాడే 17 రకాల అత్యవసర మందుల మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు. అంటే ఇప్పటి వరకు విదేశాల నుంచి ఈ మందులను దిగుమతి చేసుకుంటే దాని మీద ప్రభుత్వం పన్ను వేసేది. ఆ పన్ను భారం కూడా పేషెంట్ మీదే పడేది. కానీ ఇకపై ఆ పన్ను ఉండదు. నిల్ కస్టమ్స్ డ్యూటీ అని నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటించారు. సాధారణంగా ఈ క్యాన్సర్ మందులు చాలా ఖరీదైనవి. ఒక్కో ఇంజెక్షన్, ఒక్కో టాబ్లెట్ వేలల్లో, లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీని 10% నుంచి 0కి తగ్గించటం వల్ల ఆ మందుల ఎంఆర్పి భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది లక్షలాది మంది క్యాన్సర్ బాధితులకు ఆర్థికంగా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. To provide relief to patients, particularly those suffering from cancer, I propose to exempt basic customs duty on 17 drugs or medicines. I propose also to add 7 more rare diseases for the purposes of exempting import duties on personal imports of drugs, medicines, and food for special medical purposes used in their treatment. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, మనలో చాలామందికి పెద్దగా తెలియని కానీ సోకితే ప్రాణాలు తోడేసే రేర్ డిసీజెస్ అంటే అరుదైన వ్యాధులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు SMA లాంటి వ్యాధులు. వీటికి వాడే మందులు మన దేశంలో దొరకవు, విదేశాల నుంచే రావాలి. వాటి ఖరీదు కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మరో 7 రకాల అరుదైన వ్యాధుల చికిత్సకు వాడే మందులు, ప్రత్యేక ఆహారం మీద కూడా కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. తరచుగా మనం పేపర్లలో, టీవీలో చూస్తుంటాం. చిన్నపిల్లలకు అరుదైన జబ్బు చేసిందని, తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ కోసం దరఖాస్తులు చేసుకున్నారని, అలాంటి తల్లిదండ్రులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలుస్తుంది. ఇక రోగం వచ్చాక మందుల మాటేమో కానీ అసలు రోగం ఏంటో తెలుసుకోవడానికే వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్ల బిల్లులు చూస్తుంటే సామాన్యుడి గుండె అదిరిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎక్స్రే ట్యూబ్స్ మరియు ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్స్ మీద కూడా కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్రే మెషిన్లు, స్కానింగ్ మెషిన్ల తయారీకి వాడే విడిభాగాల ధరలు తగ్గుతాయి. దీనివల్ల మన దేశంలోనే తక్కువ ఖర్చుతో మెడికల్ పరికరాలు తయారవుతాయి. ఎప్పుడైతే మెషిన్ రేటు తగ్గుతుందో ఆటోమేటిక్గా స్కానింగ్ ఛార్జీలు, టెస్టుల రేట్లు కూడా తగ్గుతాయని మనం ఆశించవచ్చు. ఇది మేక్ ఇన్ ఇండియాకి సపోర్ట్ ఇవ్వడమే కాదు, హెల్త్ సెక్టార్లో ఖర్చులను తగ్గించే ప్రయత్నం కూడా. సో ఓవరాల్గా చూస్తే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో హెల్త్ సెక్టార్కి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయి. ఒకవైపు క్యాన్సర్ మందుల ధరలు తగ్గించడం, మరొక వైపు అరుదైన వ్యాధులకు ఊరటనివ్వటం, ఇంకోవైపు మెడికల్ పరికరాల ధరలు తగ్గించడం, ఇవన్నీ కూడా సామాన్యుడి జేబుకి చిల్లిపడకుండా చూసే ప్రయత్నాలే. ముఖ్యంగా అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అప్పుల పాలవుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రకటన ఖచ్చితంగా కొంచెం ప్రశాంతతనిస్తుంది. బడ్జెట్ అంటే కేవలం వ్యాపారాలు, లాభాలే కాదు, మానవత్వం కూడా ఉందని ఈ నిర్ణయం నిరూపించింది.